గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? ఒక ఎమోషనల్ డ్రైవ్ అని అయితే చెప్తాను నేను. బికాస్ ఆఫ్ ఫీలింగ్స్, రెస్పెక్ట్, ఇలా చాలా చాలా విషయాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇందులో. మెయిన్గా హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ప్రీ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది నాకు. రిమైనింగ్ అంత పెద్ద ఏదో నార్మల్గా వెళ్తుంది. అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్, చాలామంది దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ కానీ ఓకే పర్లేదు అనిపించింది. కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మనం ప్రేమించిన అమ్మాయి మనతోనే ఉండాలి. మనకే అది యాజ్ యూజువల్ ప్రతి మేల్ ఈగో ఫీల్ అయ్యే థింగ్. మనం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయాలి అని మనమే చూసుకుంటాం. మనదే డామినేషన్ ఉండాలి, వాళ్ళు మన కాళ్ళ కింద ఉండాలి అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని, ఒక అన్మెచ్యూర్డ్ అమ్మాయి, అప్పుడప్పుడే పల్లెటూరు నుంచి పట్టణం వచ్చి ఏదో చదువుకోవాలి, ఏదన్నా సాధించాలని పట్టుదలతో వచ్చిన ఒక అమ్మాయిని లవ్లో పడేసి అన్నీ ఫిజికల్గా మెంటల్గా అన్నీ తను లోపరుచుకున్న తర్వాత నువ్వు ఏం చేయొద్దు నాతోనే ఉండిపో అంటే అమ్మాయి తీసుకున్న ఒక డెసిషన్. ఎలా అంటే నాకంటూ ఏం లేనా, నాలా నేను ఉండాలి కదా, నేనేంటి మొత్తం నేను నా హ్యాండ్ అంతా నీ చేతిలో పెట్టేస్తే నేనేంటి అనే థాట్ వచ్చి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఆ అబ్బాయి బిహేవ్ చేసే బిహేవియర్, లేకుంటే మేల్ ఈగో, ఇలా కొన్ని పాయింట్స్ తీసుకున్నారు. బట్ కాకపోతే నాకు దాంట్లో బాగా నచ్చింది ప్రీ క్లైమాక్స్లో కొన్ని డైలాగ్స్, ఆ యాక్షన్ సీన్స్ కొన్ని. ఎందుకంటే మేల్ ఈగో హట్ అయితే ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో నాలో ప్రతి ఒక్కళ్ళలో ఉంటాడు, ఈగో ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎలా చూపించాడు అన్నదే సినిమా. సో నాకు యావరేజ్ అనిపించింది ఓవరాల్గా. ఫస్ట్ చాలా బాగా అనిపించింది అన్న. నాకు మెయిన్ క్లైమాక్సే చాలా బాగా అనిపించింది. రిమైనింగ్ అంత ఏమనిపించలేదు, కానీ క్లైమాక్స్ చాలా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఫస్ట్ చూసిందంతా మర్చిపోయాను. కాకపోతే నాకు ఇంకొక వేలో ఆలోచిస్తే ఏమనిపించిందంటే డైరెక్టర్ ఈ మూడ్ని సెట్ చేయడానికి ఇదంతా వాడాడేమో, ఈ స్లోనెస్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఈ అన్నీ సెట్ చేసిన తర్వాత మూడ్ సెట్ అయ్యింది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే చీలాసవ్ ఆయన కొన్ని సినిమాలు చేశాడన్న, పెద్ద మంచి సినిమాలు చేశాడు. ఇది కూడా బాగానే ఉంది, బట్ కొంచెం డ్రాగ్ చేశారు. కొంచెం ఆ డ్రాగింగ్ లేకపోతే బాగుండేది, బట్ దానివల్లనే మూడ్ సెట్ అయిందని కూడా అదర్ ఇది ఉంది. అంటే తను మేబీ అది మనకు తెలీదు, వాళ్ళకి ఏమనుకొని ఒప్పుకున్నారో ఏంటో తెలీదు. కానీ చాలామంది విజయ్ దేవరకొండ ఉంటే బాగుండేది కదా అని అనుకున్నారు. బట్ కాకపోతే దీక్షిత్ చాలా బాగా చేశారు. నాకు విజయ్ దేవరకొండ కన్నా దీక్షిత్ చేసింది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మరో గీతా గోవిందం అయిండేదేమో వాళ్ళిద్దరు చేసింది. థ్యాంక్ యూ. ఏం ఉండదన్న, కంటెంట్ లేకుండా ఏది హిట్ కాదు కదా, సింపుల్. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా? అంటే ఇప్పుడున్న ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఉండాలి అనుకునే ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది థింగ్. కానీ అబ్బాయిలకే మ్యాక్సిమం నచ్చకపోవచ్చు, మమ్మల్ని తక్కువ చేశారు, తుక్కేస్తున్నారు అంటారు. కానీ బట్ ప్రతి ఒక్కరిలో మేల్ ఈగో ఉంటుంది, ఫీమేల్ ఈగో ఉంటుంది. బట్ వీ కెన్ యాక్సెప్ట్ అంతే. గర్ల్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్తో మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ. స్టార్టింగ్లో మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. నారాయణమూర్తి గుర్తొచ్చేస్తాడు. ఇదేంటి ఈ సినిమాలో ఈయన ఎందుకు కనపడతాడు, ఈయనకి అసలు అంటే నారాయణమూర్తిని కనపడేలా చేశారనమాట. ఎర్రజెండ్ ఒక్కసారిగా థియేటర్ పోతారు, రచ్చ చేస్తారనమాట. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కాలేజీ, హాస్టల్, పిల్లలు, లేడీస్ వాళ్ళు అంటే ప్రేమ బంధాలు, వాళ్ళ క్రష్లు, హీరో సైకోగా మారే విధానం, అంటే నా పోరి అనుకున్నప్పుడు ఇంకెవడు మాట్లాడకూడదు అని ఒక విధంగా హీరో ఆ కోలకి వెళ్ళిపోతుంటారు కదా, ఆ సైకోయిజాన్ని చూపించాడు. ఎంటర్టైన్మెంట్తో పాటు సైకోయిజాన్ని చూపిస్తుంటే హీరో మీద కోపం వస్తుంది. ఇక హీరోయిన్ భయపడుతుంటే, ఆమె 4 గోడల మధ్య నలిగిపోతుంటే, ఆమె వణుకుతుంటే మనకు వణుకు పుడుతుంది. ఇంకా ఎండింగ్కి వచ్చే కొద్దీ అనమాట ఆమె భూమాదేవి భూమాతలాగా ఎంత అయితే సహనం ఉంటుందో, ఇక క్లైమాక్స్కి వెళ్తున్న కొద్దీ దుర్గామాతలాగా మారిపోతుంది అనమాట. అంటే తన భయాన్ని ఒక శక్తిలాగా మార్చేసుకుంటుంది. ఇంటికాడ తల్లి లేదు, తండ్రి చీ అన్నాడు, లవరు చీ అంటున్నాడు, చుట్టూ సమాజం అంతా చీ అంటున్నది, ఒక రకంగా వాడేయాలని చూసేస్తున్నది, చాలా దారుణంగా చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే ఆడపిల్ల ఆటోమేటిక్గా 4 గోడల మధ్య పిల్లిని బంధించుకొడితే పిల్లి అలాగా మారదు, ఆడపిల్ల కూడా అలాగా మారిందనమాట. ఇందులో మా పోరి అనుకున్నాం, మా పిల్ల అనుకున్నాం రష్మికని, కానీ మా పిల్ల కాదు, మా పోరి కాదు, ఖచ్చితంగా రష్మిక మందన మీ హీరోయిన్, మీ అమ్మాయి, మీ కళల రాణి, మీ రుద్రమదేవి, మీ ఝాన్సీ రాణి రష్మిక మందన మీకోసం తీసిన సినిమా, ఆడపిల్లల కోసం తీసిన సినిమా. హైలైట్స్ అన్న, హీరో సైకోజం, కోపం వస్తుంది. అంటే ఒక హీరో క్యారెక్టర్ సైకోజం చేస్తున్న మనకు కోపం వచ్చిందంటే ఆయన ఆర్టిస్ట్గా చాలా గొప్పగా చేసిండు అన్నట్టు లెక్క. సో అది నచ్చింది. అలాగే రష్మిక మందన హీరో గురించి ఆలోచించుకుంటూ, ఆ సైకోజం గురించి ఆలోచించుకుంటూ తను క్రష్ అయిపోయి కొన్ని సన్నివేశం కనబడతాయి, 4 గోడల మధ్య నలిగిపోతున్నట్టుగా. అప్పుడు ఆమె భయపడుతుంటే నాకు భయం ఉంటుంది. ఇది హైలైట్ అనిపించేస్తుంది. ఇక రాను భూమాత భూదేవిగా ఉన్న సహనాన్ని
రొటీన్ స్టోరీ అంటే సినిమాలోనైతే అంత పెద్దగా అనిపించదు. అక్కడక్కడ పేపర్లో చూసినప్పుడు చీ అని మనకు బాధలు కలుగుతాయి. చూసినా అఫ్కోర్స్ అటువంటి కొన్ని సన్నివేశాలు కనబడితే రొటీన్ అయినా కానీ చాలా విభిన్నంగా చూపించండి అనమాట. చాలా బాగా అనిపించేది. ఈ భూదేవికి ఉన్న సహనాన్ని క్లైమాక్స్కి వెళ్ళేసరికి తను దుర్గామాతగా మారిపోయే ఆమె నడుస్తూ ఆమె కొట్టే కొన్ని మాటలు, ఒక్క రెండు మాటలు చూసినవా తగులుతాయి అనమాట. ఈడ తగులుతాయి కొట్టాల్సిన పని లేదు. సుత్తతోటో గుడ్డతోటో ఫ్యూచర్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఖచ్చితంగా రష్మిక తీయొచ్చు. అలాగే చిన్న చిన్న సినిమాలు తీయాలి. రేడియో అంటే పెద్ద డైరెక్టర్లు తీయాలి, పెద్ద ప్రొడ్యూసర్లు తీయాలని అవసరం లేదు. చిన్న ప్రొడ్యూసర్లు కూడా రష్మిక కాడికి మంచి కాన్సెప్ట్ పట్టుకొని వెళ్తే ఆమె కరెక్ట్గా సూట్ అవుతుంది. కర్తవ్యం లాంటి, వశీరామలం లాంటి, వైజయంతి లాంటి, విజయశాంతి గారు చేశారు కదా, అటువంటి సినిమాలు ఆ దగ్గర పట్టుకోలేండి. అవసరమైతే మీరు కర్తవ్యం 2 తీయండి, వశీరామలం 2 తీయండి. రష్మిక మందన ఆ స్థానాన్ని మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది వండర్ఫుల్గా. మళ్ళీ చెప్తున్నా, రష్మిక మందన మా పోరి కాదు, మా పిల్ల కాదు, మీ పిల్ల, ఆడపిల్లల పిల్ల, పులి పిల్ల, శివంగి పిల్ల వచ్చింది, మీకోసం వచ్చింది. ఖచ్చితంగా సినిమా చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ కొద్దిగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉమెన్ ప్రొటెక్టివ్, సో సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు 2025 నుంచి ఫర్దర్ ఫ్యూచర్ ఒక 25 years అంటే 2050లో కాన్ఫిడెంట్గా ఉన్న గర్ల్స్ ఎలాగా గెయిన్ అవ్వాలి అంటే ఇటు పేరెంట్స్ ప్రకారం కానీ, సొసైటీ ప్రకారం కానీ, కెరీర్ ప్రకారం కిస్ట్ కూడా పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. సో రష్మిక మందన గారు లేడీ ఓరియంటల్ మూవీ చూన్ చేసుకుంటాం వేరు. కొన్ని డిప్రెషన్ సిచ్యువేషన్స్లో తనకు తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో జెంట్స్ అనేది మ్యాక్సిమం ఏంటంటే ఫస్ట్ పాజిటివ్గా ఉంటారు, తర్వాత నెగిటివ్ కనబడతారు. అది చాలామంది ఏంటంటే దాన్ని కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు, బట్ ఎవరికి వాళ్ళే రక్షణ ప్రకారంగా ఉండాలి. ఇలాంటి పాయింట్లతో మంచి ఒక ఫ్రెండ్లీ మూవీ సబ్జెక్టు, యూత్ మూవీకి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటేనే ఒక మెసేజ్ అనేది బాగుంటుంది. బట్ హార్డ్ వర్క్ చేశారు, టీం వర్క్ కూడా బాగుంది, వాచబుల్ మూవీ. కన్విన్సింగ్ అనిపించింది లాస్ట్ క్లైమాక్స్. సో కన్విన్సింగ్ అనిపించిందంటే ఇప్పుడు నా ఏజ్ 44. సో ఒక ఫాదర్కి ఒక డాటర్ బయట ఉంటే ఏంటి అన్న వర్షన్లో వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్టివ్గా కాన్ఫిడెంట్గా ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నట్టే కదా. బట్ అలానే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా సెంటిమెంట్ ప్రకారం కూడా ఒక మదర్ లేకపోతే ఒక సన్ ఎలా ఉంటాడు, ఒక మదర్ లేకపోతే ఒక డాటర్ ఎలా ఉంటాడని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మంచి సపోర్టింగ్గా చూడొచ్చు. ఫ్యూచర్లో అనుష్క లెక్క, నయనతార లెక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చెయ్యొచ్చు. బట్ ఏంటంటే మెయిన్ స్టోరీ. సో ఆ స్టోరీకి కనెక్ట్ అవుతే కనుక ఎవరైనా సపోర్ట్ చేయవచ్చు. న్యాచురల్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారు, ఏదో గర్ల్ ఫ్రెండ్ అంటే రష్మిక సమ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది అనుకుంటారు. కాదు. సో ఆ గాలికి ఫ్రెండ్ ఎవరంటే ఆ ఫ్రెండే గాల్. ఇది రీజన్ నా ఒపీనియన్. రష్మికని సరిగ్గా వాడుకోలేదండి. యావరేజ్ వాడుకోలేదంటే క్యారెక్టర్ పరంగా సరిగ్గా అని. ఓకే. సో అంటే ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకో? సినిమా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు స్క్రిప్ట్ దశలో కథ బాగానే ఉండొచ్చు, అది చూపించేటప్పటికి నాకు అది కొంచెం రొటీన్గా అనిపించింది. సో అందువల్ల నాకు నచ్చలేదు. అంటే ఇలాంటి జోనర్ అసలు ఇంతవరకు ఎప్పుడూ రాలేదు అని అన్నారు. మరి ఎవరన్నారు? డైరెక్టరే అన్నారు. అంటారు, వాళ్ళకేం పని ఉంది? చూసి వాళ్ళు నేను చెప్తున్నాగా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాలేజీలో లవ్ చేసుకుంటారు. అబ్బాయి క్యారెక్టర్ నచ్చక అమ్మాయి వదిలేసుద్ది. అక్కడతో ఆ హీరో వదిలేకుండా హీరోయిన్ టార్చర్ చేస్తూ ఉంటాడు. సో ఆ టార్చర్స్ అన్ని అమ్మాయి ఎలా ఫేస్ చేసి ఎలా లైఫ్లో సక్సెస్ అయ్యి జాబ్ తెచ్చుకుందా అనేది కథ. ఇంత మంచి ఏం లేదు. సో నాకు అది ఇప్పుడు చూసినట్టే అనిపించింది. మన ఫ్రెండ్కు ఎదురింట్లోనే ఎక్కడో అక్కడ హైలైట్స్ ఏం లేవా? ఏం హై అనిపించేటువంటి సీన్స్? యాక్టింగ్ పరంగా రష్మిక బాగా చేసింది, ఒప్పుకుంటా. డైరెక్షన్ కూడా బాగుంది, సౌండ్ బీజం అంతా బాగానే ఉంది. కానీ నాకు స్క్రిప్టే అంత నచ్చలేదు. ఒక సాంగ్ 2 సాంగులు బాగున్నాయి, కానీ మిగిలినంత కూడా నాకు డల్ అనిపించింది. సో ఖుషీకి కొంచెం అంటే నార్మల్గా ఖుషీ సినిమా మ్యూజిక్ అనిపించింది అని అంటున్నారు. నాకు అంత పెద్ద సినిమాతో నేను పాల్చాను, కానీ నాకు విజయ్ దేవరకొండ ఖుషి అంటారు. అవునా, ఖుషియే పోయింది, ఇంక మళ్ళీ దాంతో దీని ఎందుకు పోలుతారండి. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా ఇలాంటి సినిమాలు? అసలు రష్మిక ఫ్యాన్స్కి బాగా నచ్చుద్ది, నాకు నచ్చలేదు. అంటే ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు తెలిసింది కదా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోయేది.
కాలేజీలో లవ్ స్టోరీ అంటే ఏముంటాయి, ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం, తర్వాత వాళ్ళిద్దరూ బిహేవియర్ నచ్చక ప్రతి ఒక్కరి లైఫ్లోనూ లవ్ చేసుకుని విడిపోతూ ఉంటారు. విడిపోయిన తర్వాత అక్కడితో జనరేషన్ అమ్మాయిలకు ఎవరికైనా కనెక్ట్ అవుద్దా ఈ స్టోరీ ఏమన్నా? అంటే కొంచెం ఇది 90sలో జరుగుతుంది కదా, ఇది ఈరోజు 90sలో నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో. అంత కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు, అంత డిఫరెంట్గా ఏం లేదని నేను ఫీల్ అయ్యా. ఫ్యూచర్లో రష్మిక ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ చేయొచ్చా మరి? ఆమె యాక్టింగ్ స్కోప్ లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేసినా కూడా అమ్మాయికి 1000 కోట్లు వచ్చే సత్తా ఉంది. సో మరి ఈ సినిమా అయితే ఎంత అవుతుందని నేను చెప్పలేను. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ గర్ల్ ఫ్రెండ్ గురించి? గర్ల్ ఫ్రెండ్ మూవీ ఒక యావరేజ్ మూవీ. రష్మిక ఫ్యాన్స్ అయితే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.